హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్. ఈ వారం రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్ లో ఏ మూవీ బాగుందో ఈ వీడియోలో చూద్దాం. మొదటగా వచ్చేసి అమరన్. ఈ అమరన్ మూవీ వచ్చేసి బాగుంది గైస్, చాలా బాగుంది, అసలు మిస్ అవ్వద్దు. రివ్యూలో కూడా చెప్పాను అనమాట, కన్నీళ్ళు పెట్టుకోకుండా ఈ సినిమా మీరు చూడలేరు అని. ఆ రేంజ్ లో ఉంటుంది సాయి పల్లవి గారి యాక్టింగ్. ఖచ్చితంగా ఈ ఫిలిం చూడండి. బట్ ఈ ఫిలిం వచ్చేసి మనకి ఓవర్సీస్ లో అమెజాన్ ప్రైమ్ లో మాత్రం అవైలబుల్ ఉంది, ఇండియాలో అవైలబుల్ లేదు. ఎందుకంటే ఇండియా రైట్స్ అనేది నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో డిసెంబర్ లో మోస్ట్లీ రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా నాన్న సూపర్ హీరో. ఇది వచ్చేసి నాట్ స్ట్రాంగ్ స్టోరీ లైన్ గైస్. ఏదైతే కనెక్షన్ ఫాదర్ కి ఉన్న సుధీర్ బాబు గారికి ఉన్న కనెక్షన్ ఏదైతే ఉందో అది ట్రావెల్ చేస్తున్నప్పుడు మనం ఫీల్ అవ్వాలి. డాడీ సన్ ట్రావెల్ చేస్తున్నారు, ఎప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఇంకా అన్నట్టు ఆ ఫీల్ కావాలి. కానీ ఆ ఫీల్ మన దాంట్లో లేదన్నమాట. అంటే డాడీ క్యారెక్టరే కొంచెం ఇంకా కొంచెం కిడ్డింగ్ గా, చిన్నపిల్లల లాగా, కొంచెం ఎమోషన్ లాగా ఉంటే బాగుండు అని అనిపించింది. చాలా సీరియస్ గా ఉంటారు. అండ్ డైలాగ్ చెప్తున్నప్పుడు కూడా ఫేస్ లో సీరియస్నెస్ ఎక్స్ప్రెషన్ తోనే కొన్ని డైలాగ్స్ చెప్తుంటారు అనమాట. కొన్ని సీన్స్ అది కూడా క్లైమాక్స్ లో తెలిసినప్పుడు కొంచెం ఆ ఫీల్ అవుతాం మనము. ఒకవేళ ఆ ప్లేస్ లో మన వాళ్ళే ఉంటే ఇలా ఉంటుందని ఫీల్ అవుతాము. తప్పించేసి పెద్దగా అయితే నాకు కనెక్షన్ అనిపించలేదు గైస్, నాకైతే నచ్చలేదు. ఒకవేళ మీకు టైం చూస్తానంటే మాత్రం మీ ఇష్టం. ఆయన వచ్చేసి ఉషా పరిణయం. ఇది వచ్చేసి ఒక 40 minutes చూసాను, సీరియల్ డ్రామా లాగా అనిపించింది. ఇంకా అవే సీన్స్, అవే రొటేషన్, అవే ఇండోర్ షాట్స్ అలా నడుస్తూ వెళ్ళిపోతుంటుంది. నాకైతే నచ్చలేదు గైస్. ఒకవేళ మీరు ఎవరైనా చూస్తారంటే మాత్రం మీ ఇష్టం. ఆయన వచ్చేసి రేవు, గుడ్ ఫిల్మ్ గైస్, డోంట్ మిస్ ఇట్. బాగుంటుంది. అంటే ఒక రేవు, అక్కడ జరిగే చేపల బిజినెస్ వేట మీద వెళ్ళిన కొన్ని గ్రూప్ల మధ్యలో ఉంటుందన్నమాట. చాలా రివెంజ్ డ్రామా ఉంది ఈ ఫిలిం లో. అసలు పోతున్న కొద్ది సినిమా గ్రాఫ్ చాలా హైలో వెళ్తూ ఉంటుంది. అండ్ బీజిఎమ్స్ గానీ, సాంగ్స్ గానీ అసలు సాలిడ్ గా సెట్ అయిపోయాయి అన్నమాట. కొత్త వాళ్ళు తీసినప్పటికీ స్టోరీ బాగుంటే, మనకి ఖచ్చితంగా మేకింగ్ బాగుంటే ఖచ్చితంగా జనాలు చూస్తారనడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్. థియేటర్ లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ ఫిలిం కి. అండ్ ఇది వచ్చేసి ఇంకా బాగుండేది. చేపల బిజినెస్ గానీ, సరుకు తీసుకుపోవడం గానీ, చేపలను గానీ, ఎక్స్పోర్ట్ గానీ, ఇంపోర్ట్ గానీ చూపిస్తే ఇంకా బాగుండేది. ఇంకా చాలా రియలిస్టిక్ గా ఉండేది సినిమా నా ఫీలింగ్ వచ్చింది. అవన్నీ చూపించకుండా జస్ట్ మాటల్లో చూపిస్తారు. సో దానివల్ల ఎక్కడో మనకి కొంచెం ఆ మిస్ ఫీలింగ్ అది అయ్యింది అన్నట్టు నాకు అనిపించింది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఇట్స్ ఏ గుడ్ ఫిలిం గైస్, డోంట్ మిస్ ఇట్. బాగుంది, చూడండి. ఆయన వచ్చేసి మార్టిన్ వచ్చేసి ఇది యాక్షన్ మూవీస్ ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళకి పండగ అని చెప్పాలి. ఎందుకంటే 5 to 10 minutes వరకు ఒక్కొక్క యాక్షన్ సీన్ వస్తుంటుంది. వచ్చిన యాక్షన్ సీన్ కూడా మామూలుగా రాదన్నమాట, ఒక రేంజ్ లో ఉంటుంది. సాలిడ్ గా ఉంటాయి యాక్షన్ సీన్స్. అండ్ స్టంట్స్ మాత్రం ఫ్యాబులస్ స్టంట్స్ ఉంటాయి అన్నమాట. సో అలాంటి యాక్షన్ సినిమాలు ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. బట్ మేకింగ్ మాత్రం హాలీవుడ్ రేంజ్ మేకింగ్ లో తీశారు. సో ఆ మేకింగ్, ఆ స్టోరీ లైన్, వీటన్నిటి కూడా ఒకసారి మనం చూడొచ్చు అనమాట. సో మీకు టైం ఉంటే ఒకసారి అట్లా 1 time వాచ్ చేయండి. ఆయన వచ్చేసి బ్లడీ బగ్గర్. ఇది వచ్చేసి స్టోరీ లైన్ మాత్రం సూపర్ ఉంది గైస్. కానీ కాకపోతే కొన్ని సీన్స్ పండలేదు. అంటే కామెడీ సీన్స్ అంతా పెద్ద వర్కౌట్ అవ్వలేదు. కొన్ని సీన్స్ లాగ్ అయిపోయాయి అన్నమాట. అన్ని ఒకటే ఇంట్లో తీసారు కాబట్టి కొంచెం బోర్ ఫీల్ అనేది వచ్చేస్తుంటది. అండ్ క్లైమాక్స్ లో వచ్చే సీన్ బాగుంటుంది. అండ్ ఎక్కడైతే బిచ్చగాడు లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని ఎమోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే మాటలు గానీ, సన్నివేశాలు గానీ అవి కొంచెం ఆకట్టుకుంటాయి. అండ్ ట్విస్ట్లు కూడా ఉన్నాయి. బట్ కాకపోతే మొత్తానికి ఓవరాల్ చూసుకుంటే నాకైతే పెద్దగా అయితే నచ్చలేదు గైస్. ఒకవేళ మీరు టైం ఉంది చూసారంటే మాత్రం మీ ఇష్టం. సో ఇది గైస్ మన రివ్యూ. ఈ వారంలో మీరు తప్పకుండా చూడవలసిన ఫిలిమ్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి రేవు సినిమా చూడండి, బాగుంటుంది. ఆయన వచ్చేసి మార్టిన్ చూడండి, యాక్షన్ సీక్వెన్స్ బాగుంటాయి కాబట్టి మార్టిన్ ఒకసారి అట్లా వాచ్ చేయండి. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కంటెంట్ గమనించండి, నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై బై.